దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యంలో భాగంగా సామెతల గ్రంథం నుండి సామెత. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, దీర్ఘశాంతం అనే మాట సామెతల గ్రంథంలో అనేక మార్లు గొప్పగాను మరియు జ్ఞానానికి సూచికగా చూపింపబడింది. అటువంటి దీర్ఘశాంతము సుబుద్ధిలో నుండి వస్తుందనేది మనం గ్రహించాలి. అందుకు భిన్నంగా దుడుకుతనం, అసహనం గల వ్యక్తులు తిరస్కారం లేక ప్రతీకారం తీర్చుకోవడం మరిన్ని సమస్యలకు దారితీస్తుందని ఎరిగి తనకు అభ్యంతరం కలిగించే వారిని గురించి ఆలోచించి నిరుత్సాహానికి గురవ్వద్దు. వారిని ఉపేక్షించడం అతనికి ఘనత, గౌరవాన్ని ఇస్తుందనేది ఈ సామెత యొక్క భావం. గనుక ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది, తప్పులు క్షమించడం అనేది ఘనతనిస్తుంది అనేది ఈ సామెత యొక్క పరమార్థం. గాడ్ బ్లెస్ యు ఆల్.